రెండవ యాప్ అనేది ఏంటంటే దామిని మొబైల్ యాప్. DAMINI ప్లే స్టోర్లో మనము దామిని DAMINI అని టైప్ చేయడం ద్వారా దామిని మొబైల్ యాప్ మనకి డౌన్లోడ్ అవుతుందండి. ఇది కూడా మనం మన యొక్క పేరు, ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే మన యొక్క జిల్లా, మండలం, మన యొక్క లొకేషన్ GPS బేస్డ్ అనమాట. ఈ లొకేషన్ ద్వారా ఏంటంటే ఈ దామిని మొబైల్ యాప్ ఒకసారి మన ఫోన్లో ఇన్స్టాల్ చేసేసుకుంటే మన దగ్గరలో ఈ వర్షాలు సంభవించినప్పుడు, తుఫానులు సంభవించినప్పుడు, లేదంటే ఈ మధ్యకాలంలో అకాలంగా పిడుగులు ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మన జిల్లాలోనే గత వారం రోజుల్లో ఒక గొర్రెల మంద మీద పిడుగు పడడము, లేదంటే వ్యవసాయ కూలీలు, లేదంటే ఈ ఆవులు ఇవి మేపడానికి వెళ్ళిన వాళ్ళు పిడుగుపడి చనిపోవడం అనేది మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఈ పిడుగు పడడం అనేది మనకి ముందుగానే అలర్ట్ అనేది ఈ దామిని మొబైల్ దాకా వస్తుందన్నమాట. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన యొక్క లొకేషన్ ఇవన్నీ దాంట్లో ఒకసారి రిజిస్టర్ అయిపోతే మనకి పిడుగు పడినప్పుడు మన దగ్గరలో ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లోనో, లేదంటే మనకి దగ్గర ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశం ఉన్నప్పుడు మనం ఉండే జోన్ అంతా రెడ్ కలర్ జోన్లో ఆ యొక్క యాప్లో ఫిల్ అయిపోతుంది అనమాట. ఆ రెడ్ కలర్ సర్కిల్ ఉన్నప్పుడు మనం ఆ పిడుగు పడే అలర్ట్ని చూపిస్తుంది అనమాట. అప్పుడు దాని ద్వారా ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది, మీకు దగ్గరలో పిడుగు పడే అవకాశం ఉంది, కొంచెం సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళగలరు, లేదంటే కొంచెం దూరం, ఎంత దూరం వెళ్ళాలి, ఒక 5 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళండి. ఇవన్నీ ఈ అలర్ట్ రావడం వల్ల ఏంటంటే మనం సేఫ్ జోన్లో ఉన్నామా లేదా, మనం వర్షం పడినప్పుడు ఎప్పుడైనా బయట ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఉండడం వల్ల పిడుగు పడే ఒక ప్రభావం నుంచి తప్పించుకోవచ్చు, అలాగే వర్షాలప్పుడు ఒకవేళ పొరపాటున పిడుగు మన దగ్గరలో పడితే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఆ యాప్లో తెలుగు మరియు ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్ల్లో ఉండడం వల్ల ఏంటంటే రైతులకి, అలాగే వాడే వాళ్ళకి, రైతులకనే కాదు ఇప్పుడు ఈ యాప్ అనేది అందరికీ అవసరమే అనమాట. ఈ యాప్ని వాడడం వల్ల ఏంటంటే మన దగ్గరలో పిడుగు పడేటప్పుడు కూడా చాలామంది రైతులు ఆ ఫోటోని స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తున్నారు. మా దగ్గరలో పిడుగు పడే అవకాశం ఉంది, మేము ముందుగానే గమనించాము, ఈ యాప్ మాకు చాలా ఉపయోగకరంగా ఉందనే ఫీడ్బ్యాక్ కూడా రైతుల నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా మనకి భారత వాతావరణ సంస్థ వాళ్ళు రైతుల కొరకు రూపొందించిన ఒక మంచి యాప్ అనమాట. దీని ద్వారా రైతులకి పిడుగు మరియు ఉరుములు, మెరుపులు అనేవి ముందుగానే తెలియడము, దాని ద్వారా అవి జరిగినప్పుడు రైతుల పొలంలో సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళడానికి కొంచెం సమయం అనేది కూడా మనకు 5 మినిట్స్ 10 మినిట్స్ ముందే అలర్ట్ రావడం వల్ల కొంచెం సమయం రైతులకి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళడానికి, అలాగే వాళ్ళ దగ్గరలో వాతావరణం ఎలా ఉంటుంది, ఇంకా ఎంతసేపు ఈ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ 2 యాప్స్ కూడా చాలామంది రైతులకి కృషి విజ్ఞాన కేంద్రం నామదాలవలసలో ఏవైతే ట్రైనింగ్స్, ఫార్మర్ ట్రైనింగ్స్, లేదంటే ఫామ్ ఉమెన్, లేదంటే రూరల్ యూత్, ఇలా ఎవరికైతే ట్రైనింగ్స్ చేస్తున్నామో వీళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్స్, అలాగే ఆన్ క్యాంపస్లో మేము కేవీకేలో ఇచ్చిన ట్రైనింగ్స్ కానీ, లేకపోతే ఆఫ్ క్యాంపస్ ఏదైనా విలేజెస్కి వెళ్ళి అడాప్టెడ్ విలేజెస్ ఏదైనా ట్రైనింగ్ పెట్టినప్పుడు కానీ, ఇలా స్టూడెంట్స్ కానీ, ఇలా ఎవరికి ఏ ట్రైనింగ్ ఇచ్చినా ముఖ్యంగా వాతావరణం గురించి వాళ్ళకి తెలియజేయడము, అలాగే ముందస్తు వాతావరణ సూచనల యొక్క ఉపయోగం రైతులకు తెలియజేయడము, అలాగే ఈ 2 యాప్స్ మేఘదూత్, దామిని అనే 2 యాప్స్ వాళ్ళకి ఫోన్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుందనమాట. దాని ద్వారా ఏంటంటే రైతులు, స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేసి ఉండొచ్చు, లేదంటే వాళ్ళ రిలేటివ్స్ వ్యవసాయం చేసి ఉండొచ్చు, అలాగా ర్యాప్ స్టూడెంట్స్. దీనివల్ల ఏంటంటే ఒక విలేజ్లో ఒకరికి ఇద్దరికి చెప్పడం వల్ల అది స్ప్రెడ్ అయ్యి చాలామంది రైతులు ఇప్పుడు ఈ 2 యాప్స్ అనేది వాడుతున్నారనమాట. చాలా ఫీడ్బ్యాక్ కూడా చాలా పాజిటివ్గా రైతుల నుంచి రావడము, రైతులకి చాలా ఉపయోగకరంగా ఉందని తెలియజేస్తున్నారు. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాలవలసలో ఇంకా ఎవరైనా వాతావరణం గురించి సలహాలు, సూచనలు కావాలనుకుంటే నా పేరు డాక్టర్ బి మౌనిక, శాస్త్రవేత్త వాతావరణ విభాగము. అలాగే నా ఫోన్ నెంబరు 8074730775. ఈ నెంబర్కి మీరు కాల్ చేయడం వల్ల కానీ, లేదంటే వాట్సాప్ చేయడం వల్ల కానీ మీకు ఈ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం గురించి కానీ, వాతావరణం గురించి మిమ్మల్ని ఆ గ్రూపుల్లో, అలాగే ఈ జిల్లాలో ఏంటంటే ప్రతి ఒక్క మండల్ వైజు, అగ్రికల్చర్ సబ్ డివిజన్ వైజు, మండల వైజు, అలాగే క్రాప్ వైజు రైతుల్ని గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగిందనమాట. వాళ్ళందరికీ కూడా ఇక మంగళవారం, శుక్రవారం అనేటప్పుడు వాతావరణం గురించి, పంటల మీద దాని యొక్క ప్రభావం గురించి మేము మెసేజ్లు పంపించడం జరుగుతుంది. మీకు కూడా ఇలా వాతావరణం గురించి అలర్ట్స్ కావాలనుకుంటే పైన చెప్పిన నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం కానీ, వాట్సాప్ చేయడం ద్వారా కానీ, మీకైనా సలహాలు కావాలనుకుంటే కాల్ చేయవచ్చు.